సో హేగా సంప్రదాయం ఉన్న రోజు అందరితో మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. సో మన ఇవాళ వీడియో ఏంటంటే బ్రో ఏపీ IIITకి నార్మల్గా జనరల్ కేటగిరీ లిస్ట్ ఒకటి వస్తుంది. అండ్ ఆల్సో చాలా వరకు చాలామంది చాలా రకరకాలు చెప్తున్నారు. అంటే లిస్ట్ డేట్ చేంజ్ అని చెప్పి అంటున్నారు. సో లిస్ట్ డేట్ ఏమీ చేంజ్ అవ్వలేదు. సో మనకున్న ప్రజెంట్ ఉన్న అఫీషియల్ న్యూస్ ప్రకారం మనకైతే లిస్టు ఈ మంత్ 11th వస్తుంది. ఓకేనా, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కింద ఉన్న లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ ఆల్సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. అండ్ అలానే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి, ఎందుకంటే నేను పెట్టిన వీడియో అనేది మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకేనా, ఎవరికి వస్తుంది లిస్టు ఇక్కడ కనిపిస్తుంది పేర్లు. వీళ్ళకైతే phase 1 లిస్ట్ వస్తుంది. సో phase 2 అనేది సెకండ్ లిస్ట్ అనమాట. అది ఓన్లీ ఫర్ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి మాత్రం వస్తాం సెకండ్ లిస్ట్. ఓకేనా, ఇఫ్ ఇన్ కేస్ phase 1లో ఏమైనా సీట్లు మిగిలిపోతే సో ఈ సీట్లను తీసుకొచ్చి phase 2లో కలుపుతారనమాట. అది సెకండ్ రేపు తర్వాత ప్రాసెస్. సో ఫస్ట్ ఇప్పుడున్న లిస్ట్ ప్రకారం ఏంటంటే phase 1 లిస్ట్ అనేది ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీకి మాత్రం వస్తాయి అన్నమాట. ఓకేనా, అండ్ దీంట్లో మీకు ఫస్ట్ ఫేజ్లో లిస్ట్ వస్తే నేమ్ ఉంటే సో మీకు సీట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. సో ఇప్పటివరకు అయితే ముందుగా మనకి స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ అయింది కదా. సో దీని తర్వాత మళ్ళీ ఇంకో లిస్ట్ వస్తుందన్నమాట. సో ఆ లిస్ట్లో నేమ్ ఉంటే మీకు కన్ఫర్మ్ అయినట్టు, లేకుంటే పోయినట్టు అనమాట. ఓకేనా, అర్థమైందా? సో ఫస్ట్ వెరిఫికేషన్ అయిపోయినంత మాత్రం మీకు సీట్ వచ్చినట్టు కాదు. సెకండ్ తర్వాత ఇంకో మళ్ళీ లిస్ట్ వస్తుంది స్పెషల్ కేటగిరీకి, phase 2 లిస్ట్ వస్తుంది. ఇది ఇప్పుడు నేను చెప్తున్న 11th లిస్ట్ అనేది phase 1 లిస్ట్ అనమాట. ఓకేనా, సో phase 1 లిస్టు తర్వాత phase 2 ఉంటుంది, అది 1-2 వీక్స్ తర్వాత వస్తుంది. సో ప్రజెంట్ 11th అయితే మనకి వస్తుంది. ఓకేనా, సో మీకు డౌట్స్ క్లారిఫై అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, సీ యూ నెక్స్ట్ వీడియో.